Hello, I am Dr. Sandeep Naini, consultant neurologist, Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. మైగ్రేన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఇక్కడున్న ఒక 100 మందిని తీసుకుంటే దాంట్లో ఒక 10 మందికి మైగ్రేన్ ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. మైగ్రేన్ అనేది కొంతవరకు జెనెటిక్ ప్రాబ్లం అది. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా పేరెంట్స్కి మైగ్రేన్ ఉంటే పిల్లలకు కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మైగ్రేన్ అనేది పెద్ద డిసీజ్ ఏం కాదు. దాని లక్షణం ఏంటంటే కొంతమందికి టైంకి తినకపోయినా, టైంకి నిద్ర లేకపోయినా, కరెక్ట్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోతే తరచుగా హెడేక్ వస్తూ ఉంటుంది. దీన్ని మనం మైగ్రేన్ అంటే. ఫస్ట్ అసలు మైగ్రేన్ అనేది రాకుండా ఏం చేయాలి, మనం ఇంట్లో రాకుండా ఏం చేయాలంటే, సో నేను ఇందాక చెప్పినట్టు మైగ్రేన్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. సో మనం కరెక్ట్ లైఫ్ స్టైల్, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే మైగ్రేన్ రాకుండా మనం నివారించవచ్చు. సో మంచి లైఫ్ స్టైల్ అంటే సాధారణంగా ఇది రావడానికి కారణం డైట్, స్లీప్, ఎక్సర్సైజ్. ఈ మూడు మనం మంచిగా చేయగలిగితే మనం మైగ్రేన్ని నివారించవచ్చు. ఫస్ట్ డైట్ విషయానికి వస్తే మీల్స్ అనేది టైం ప్రకారం తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది స్కిప్ చేయకుండా టైం ప్రకారం తీసుకోవాలి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయకూడదు. టైం ప్రకారం కంపల్సరీగా తింటూ ఉండాలి. అండ్ రెండోది ఏం తినాలి, ఏం తినకూడదు అంటే కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. కొన్ని రకాల ఫుడ్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఏంటంటే పుల్లగా ఉండే ఫుడ్స్, టామరిన్, చింతపండు ఉండే ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువగా మైగ్రేన్ రావచ్చు. డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తినడం వల్ల, చీజ్, బటర్, పన్నీర్ ఆర్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మైగ్రేన్ ఎక్కువగా రావచ్చు. టీ అండ్ కాఫీ ఎక్కువసార్లు కన్జ్యూమ్ చేయడం వల్ల మైగ్రేన్ ఎక్కువ రావచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ ఎక్కువ రావచ్చు. సో ఇలాంటి ఏవైతే వేటి వల్ల అయితే మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుందో, మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. వన్ మోర్ ఇంపార్టెంట్ ట్రిగ్గర్ ఇస్ డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మైగ్రేన్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి వన్స్ ఎ మంత్ తీసుకోవడం వల్ల వెంటనే ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ తరచుగా తీసుకోకూడదు. రెండోది ఏమేమి చేయాలి అంటే వాటర్ మంచిగా తీసుకోవాలి. హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ మంచిగా తీసుకోవాలి. రెండోది స్లీప్ విషయానికి వస్తే కంపల్సరీగా టైం ప్రకారం, డైలీ టైం ప్రకారం నిద్రపోవాలి. 7 to 8 hours మంచి నిద్ర ఉండాలి. అలా మెయింటైన్ చేస్తే మనకి మైగ్రేన్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మూడోది ఎక్సర్సైజ్. డైలీ కొంత మోడరేట్ క్వాంటిటీలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, కొంచెం యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల కూడా మనం మైగ్రేన్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. మైగ్రేన్ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి, నా దగ్గరికి ఎప్పుడు రావాలి అంటే, ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ మైగ్రేన్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో మనం రెస్ట్ తీసుకోవడం, కొంచెం నిద్రపోవడం, లేదంటే పారాసెటమాల్, డోలో లాంటి ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే ఎవరికైనా తరచుగా తలనొప్పులు వస్తున్నాయి అంటే వీక్లీ తలనొప్పులు వస్తున్నాయి, లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, తలనొప్పి వల్ల వాళ్ళకి ఒక రోజంతా పని చేయలేకపోతున్నారు, చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, లేదంటే తలనొప్పితో పాటు చూపు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి, చూపు సరిగా కనిపించట్లేదు, డబల్ కనిపిస్తుంది జరగడం, లేదంటే తలనొప్పితో పాటు జ్వరం రావడం, లేకపోతే కళ్ళు బ్యాలెన్స్ తప్పడం, కళ్ళు తిరగడం, ఇలాంటి వేరే సిమ్టమ్స్ ఏమన్నా తలనొప్పితో పాటు ఉంటే, లేకపోతే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ని కలిస్తే మేము చూసి దానికి ఇది మైగ్రేనా కాదా అని కన్ఫర్మ్ చేసి, మైగ్రేన్ అయితే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్ మెడిసిన్, రాకుండా చేసే మందులు ఉంటాయి, అవి అయితే 6 months వాడాల్సి ఉంటుంది. రెండోది వచ్చినప్పుడు తగ్గించే మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ 2 స్టార్ట్ చేయడం ద్వారా మనం మైగ్రేన్ని కంట్రోల్లోకి తీసుకుని రావచ్చు. మైగ్రేన్ అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే యూజువల్గా ఒక పక్కన, తలలో ఒక పక్కనే వస్తూ ఉంటుంది, ఏదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. ఆ సైడ్ మారుతూ ఉండొచ్చు, ఒకసారి రైట్ సైడ్ రావచ్చు, ఒకసారి లెఫ్ట్ సైడ్ రావచ్చు, బట్ యూజువల్గా తలలో ఒక పక్కనే వస్తూ ఉంటుంది. అది కాకుండా ఇది కంటిన్యూస్గా లేకుండా ఆగి వస్తూ ఉంటుంది, వచ్చి పోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. రెండోది అది వచ్చినప్పుడు మనకి వెలుతురు అంటే చిరాకు రావచ్చు, వెలుతురు చూస్తే చిరాకు రావచ్చు, ఎక్కువ లౌడ్ నాయిసెస్ కానీ ఎవరైనా గట్టిగా మాట్లాడితే కానీ చిరాకు రావచ్చు. అది ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటాం దాన్ని. అట్ ద సేమ్ టైం నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, వికారంగా అనిపించడం, ఇదంతా ఉంటుంది. అండ్ పడుకున్నప్పుడు కొంచెం లైట్ అది ఆఫ్ చేసి పడుకుంటే కొంచెం రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ వామిటింగ్ వాళ్ళకి వామిట్ చేసుకుంటే కూడా హెడేక్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని మనం మైగ్రేన్ అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ సాధారణమైన తలనొప్పి అంటే ఎప్పుడో ఒకప్పుడు మనకి మా అందరికీ ఎక్కువ స్ట్రెయిన్ అయినా, ఎక్కువసేపు స్క్రీన్ చూసినా, టైంకి తినకపోయినా, వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా మనందరం ఏదో ఒక టైంలో లైఫ్లో హెడేక్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి అలా జరిగిన దానివల్ల మైగ్రేన్ అని అనాల్సిన అవసరం లేదు. ఈ ట్రిగ్గర్స్ వల్ల తరచుగా హెడేక్ వస్తుంటే అప్పుడే మనం దీన్ని మైగ్రేన్ అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.